హాయ్ వ్యూయర్స్, ఇది వచ్చేసి వాంగిబాత్ ప్రాసెస్ అండి. వాంగిబాత్ ఏంటి అంటున్నారా? జస్ట్ మనకి ఈ లెమన్ రైస్, పులిహోర ఎలా టమోటా బాత్ ఎలా చేసుకుంటామో సో అలాగే కలర్ రైస్ అనమాట. ఫస్ట్ నేను వచ్చేసి ఒక సైడ్ అన్నం పెట్టేసుకున్నాను. అన్నం అయితే మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఒక గ్లాస్ రైస్కి 2 గ్లాస్ వాటర్ వేసేసుకొని మనం కుక్కర్ పెట్టేసుకుంటారు. నేను సాల్ట్ వేసుకోనండి ఎప్పుడు కూడా. సో వితౌట్ సాల్టే నేను పెట్టుకున్నాను. స్టవ్ ఆన్ చేసేసానండి. ఇటు సైడ్ రైస్ పెట్టుకున్నాను. ఇంకొక సైడ్ కడాయి పెట్టేసుకొని ఆయిల్ పెట్టుకొని వేడయిన తర్వాత 2 to 3 స్పూన్స్ శనగపప్పు వేసుకున్నాను, ఆవాలు, జీలకర్ర. సో ఇవేంటంటే కొంచెం చిటపటలాడేంత వరకు పెట్టేసుకొని నెక్స్ట్ వచ్చేసి నేను ఆలుగడ్డ అండి, పొటాటోస్ ఒక మీడియం సైజులో కట్ చేసి, మీడియం కూడా కాదండి, మీడియం కంటే కొంచెం చిన్నగా, అలాగే ఒక 10 స్లైసెస్ గ్రీన్ చిల్లీ అనమాట. చాలా ఈజీ ప్రాసెస్ అండి, తొందరగా అయిపోతుంది. హైలో పెట్టేసుకొని ఒక 2 to 3 మినిట్స్ ఇది ఫ్రై అవుతున్నప్పుడు, అంటే 20 to 30% అది బాయిల్ అయిపోతుంది. ఇక్కడ వచ్చేసి నేను కరివేపాకు సన్నగా తరిగేసానమాట. అందరం తీసేస్తూ ఉంటాం కదా, అందుకని తీయకుండా స్మాల్ పీసెస్గా కట్ చేసుకున్నాను. అలాగే బ్రింజాల్ అనమాట, అంటే బ్రింజాల్ క్వాంటిటీ ఎక్కువ ఉండాలండి, మనకి పొటాటో అనేది తక్కువగా ఉండాలి. వెంటనే బ్లాక్ అవ్వకుండా సాల్ట్ అండ్ పసుపు వేసేసాను. మొత్తం కలిపేసుకోవాలన్నమాట. ఇవి తొందరగా మగ్గడం కోసము నేను వచ్చేసి మూత పెట్టేసుకుంటున్నాను. కొంచెం లిడ్ పెట్టేసుకున్న వెంటనే ఉడికిపోయింది చూసారా. జస్ట్ ఒక 1.5 స్పూన్ నేను పౌడర్ వేసేసానండి. వేసేసి మొత్తం మిక్స్ చేసి జస్ట్ 1 మినిట్ అనమాట, 1 మినిట్ కూడా అవసరం లేదు. జస్ట్ ఆ పొడి ఫ్రై మొత్తం కొంచెం వేడయ్యేంత వరకు అనమాట. ఇలా కలిపేసుకోవాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనకి గోరువెచ్చగా ఉన్నప్పుడు నిమ్మకాయ వేసేసుకోవాలండి. నిమ్మకాయ రసం వచ్చేసి నేను ఒక 2 లెమన్స్ తీసుకొని స్క్వీజ్ చేసుకున్నాను. నిమ్మకాయ రసం వేసేసుకొని కలిపేసుకోవాలి. వెంటనే ఏంటంటే అటు సైడ్ మనం అన్నం ఉడికించేసుకున్నాం కదా, ఇటు సైడ్ ఈ అన్నం ఏంటంటే వేడివేడిగా ఉన్నప్పుడే వేసామనుకోండి మెత్తగా ముద్దగా అయిపోతుంది అనమాట. సో కొంచెం అన్నం దాని మీద వేసుకొని చల్లారిన తర్వాత మాత్రమే మనం కలుపుకోవాలి. అప్పుడే మనకి ఎక్కువ ముద్దలాగా కాకుండా కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంటుందన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం వేడంతా తగ్గిపోయిందండి. సో నేను చిన్నగా వచ్చేసి కలిపేస్తున్నాను. ఇది వచ్చేసి మనకి లంచ్ బాక్స్కి కానీ ఏదైనా ఫెస్టివల్స్కి కానీ చేసుకున్నప్పుడు కానీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ.